హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి? ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు? అండ్ యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు? అండ్ మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఓకేనా? మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మీ జీవితంలో అసలు ఏం జరగబోతుంది తెలుసుకుందాం. మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈరోజు అనేది చూస్తామన్నమాట. అండ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ప్లీజ్ గైడ్ ఫర్ మీ. యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూయర్స్కి. ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. అండ్ ఎవరైనా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీకు కావాల్సిన వారు అంటే వీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారండి. వీరు మీ పర్సన్ అయినా ఉండొచ్చు లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు. ఈ పర్సన్ వచ్చేది కూడా మీతో సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలి అని వస్తున్నారండి. మీతో కలిసి ఉండాలి, మీతో హ్యాపీగా ఉండాలి అని కూడా తను వస్తున్నారనమాట. ఏదో కెరియర్ పరంగా ఏదో మెసేజ్ వస్తుందండి. కెరియర్ పరంగా మీకు ఏదో హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ వస్తున్నారు. యూనివర్సే తనని పంపిస్తుంది అనే విధంగా మెసేజ్ అనమాట. ఈ మెసేజ్ ఈ రోజు మీకు తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ తను స్లో మూమెంట్లో ఉన్నారండి. మీకు ముందుగానే యూనివర్స్ మీకు చెప్తున్నారనమాట. మీరు కెరియర్ పరంగా ఏ విషయంలో అయినా బాధపడుతున్నారంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లోకి ఒక పర్సన్ని సెండ్ చేస్తున్నారనమాట. ఓకేనా? వారు కెరియర్ పరంగా కావచ్చు లేదా రిలేషన్ పరంగా కూడా కావచ్చు. మీరు రిలేషన్ పరంగా చాలా బాధపడుతున్నారంటే ఈ పర్సన్ వలన మీరు ఆ బాధ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. రెండు విషయాల మీద జగిలవుతున్నారు. మీ ముందు ఈరోజు ఆప్షన్స్ రావడం అయితే జరుగుతుందండి. మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి, మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రాబోతున్నారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు. స్టక్ అయిపోయారు మీరు రిలేషన్లో అంటే 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనకకి వేస్తూ ఉన్నారనమాట. అండ్ కొంతమందికి మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అండ్ హెల్త్ ప్రాబ్లం కొంచెం రావడం చూపిస్తుందండి. హెల్త్ పరంగా కేర్ అనేది తీసుకోండి అని మీకు ముందుగానే సూచన అనమాట. అండ్ మీ లైఫ్లో ఏదో రిలేషన్ ఎండ్ అయిపోయింది, ఇంకా దాని మీద మీరు పూర్తిగా హోప్ వదిలేశారు అంటే ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుందండి. మీ లైఫ్లో ఏ రిలేషన్ అయితే పూర్తిగా ఎండ్ అయిందో ఆ రిలేషన్ ఈరోజు రీబర్త్ అవుతుందన్నమాట. మీ జీవితంలో మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కొంతమందికి ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నారు అంటే ఈరోజు మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కొంతమందికి మాత్రము మీరు మీ పర్సన్ని మిస్ అవుతూ ఉంటారనమాట. మేబీ ఇది మార్నింగ్ వైబ్స్ కూడా కావచ్చు. మీరు మార్నింగ్ తనని చాలా మిస్ అవుతున్నారు అంటే ఈవినింగ్ కల్లా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు, లేదా తను స్టేటస్ పరంగా కూడా కనిపించడం జరుగుతుందన్నమాట. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. ఈరోజు తప్పకుండా రీయూనియన్ అవుతుంది. మార్నింగ్ టు నైట్ వరకు తప్పకుండా రీయూనియన్ చూపిస్తుందండి. ఈ పర్సన్ మీకు కాల్ కూడా చేయొచ్చండి ఈరోజు. అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ కూడా అయి ఉంటారు మీ పర్సన్. సో వారు కప్ తీసుకొని మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. ఈరోజు మీ మీద ఎవరైనా చాలా అబ్సెసివ్గా ఉన్నారండి. ఒక డెవిల్ ఎనర్జీ అనమాట ఇది. అంటే మీ మీద మిమ్మల్ని చాలా గమనించడం అనమాట. వారు మీ మీద పొసెసివ్నెస్ ఉంటుంది. అండ్ మీ మీద చెడు దృష్టి అనేది ఉంటుందండి. ఈ పర్సన్ ఇలాంటి వారు మీ జీవితంలో ఉన్నారు అంటే వీలైనంత వరకు వారిని దూరం పెట్టడానికే చూడండి. ఓకేనా? ఇలాంటి వారి వలన మీకు వచ్చే గొప్ప బహుమతులు ఏమీ ఉండదు. ఇలాంటి వారి వలన ఏదో ఒక రోజు బాధపడడం తప్ప
వచ్చే లాభం అయితే ఏమి ఉండదు. కాబట్టి ఇలాంటి వారిని వీలైనంత దూరంగానే పెట్టడానికి చూడండి. ఓకేనా? వావ్! సూపర్ అండి అసలు. కార్డ్స్ చాలా బాగున్నాయి. ఈరోజు చాలా మందికి రీయూనియన్ అవ్వడం చూపిస్తుందండి. మీతో రిలేషన్ ఎండ్ అయిపోయిన వారికే ఈరోజు రీబర్త్ అవ్వడం అనమాట. రీబర్త్ చూపిస్తుందండి. చాలా మందికి ఈరోజు రీబర్త్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి ఇది. వీరు మీ పాస్ట్ పర్సన్ అయినా ఉండొచ్చు. కొంతమందికి వీరిలో న్యూ పర్సన్ రావడము అండ్ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొని రావచ్చు అనమాట. ఓకేనా? ఒక పర్సన్ చాలా ఫ్యాషన్తో వస్తున్నారు. వారి లైఫ్ పార్ట్నర్గా మీలో ఉన్న క్వాలిటీస్ అన్ని తనకు చాలా ఇష్టం ఉందన్నమాట. వారి లైఫ్ పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ అన్ని మీలో నచ్చుతున్నాయి. దాని వలన తను మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. ఇంకొక పర్సన్ మీతో చాలా అటాచ్ అయిపోయి ఉన్నారండి. ఈ పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారనమాట. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. సో ఆ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఇంకొక పర్సన్ కొంచెం మనీ మైండెడ్ అనమాట. అండ్ ఈ పర్సన్ రిచ్ పర్సన్ అయినా ఉండొచ్చు. అండ్ ఇంకొక పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ అండి. అండ్ మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ కూడా ఉంటారు. సో ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ అనేది తీసుకొని వస్తున్నారనమాట. అండ్ ఇంకొక పర్సన్కి మాత్రం తను ఇప్పుడు మీ మీద అట్రాక్షన్ ఆర్ ఏదైనా ఉండొచ్చు. తను మీ దగ్గరికి వస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు ఈ పర్సన్ మీతో గొడవ పెట్టుకునేది చూపిస్తుంది అనమాట. ఓకే? ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజ్ ఏంటో చూస్తాం. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? పొసెసివ్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎవరో పర్సన్కి చాలా జెలసీ అనేది ఉందండి. ఈ పర్సన్కి మనకు డెవిల్ కార్డ్ కూడా వచ్చింది కదా. సో ఒక పర్సన్కి మీ మీద చాలా జెలసీ అనమాట. ఓకే? వారు చేయలేని పనిని మీరు చేస్తూ ఉండొచ్చు. అండ్ మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ మీరు చాలా మనీ ఫ్లో బాగా ఉండొచ్చు. మీకు ఏదైనా ఉండొచ్చు. మేబీ కొంతమందికి మీ పార్ట్నర్లో కూడా మీ మీద చాలా జెలసీగా కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు అండి. ఓకే? కొంతమందికి మీ చుట్టుపక్కల వారు కూడా మీ మీద చాలా జెలసీ భావంతో ఉంటారనమాట. ఓకే? ఇన్‌మెచ్యూర్‌తనం ఉంటుందండి ఆ పర్సన్‌కి. దాని వలన మీకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతా ఉండొచ్చు. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మనము ఏంజెల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం. ఏంజెల్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? ఏంజెల్స్ గైడెన్స్. హెల్ప్ఫుల్ పీపుల్. చూస్ ఎ న్యూ డైరెక్షన్. మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే హెల్ప్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయండి అని చెప్తున్నారండి ఏంజెల్స్. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? ఒక కార్డ్ తీసుకుందాం. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. డూ నాట్ స్టాప్. కొంచెం వెయిట్ చేయండి. మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపకుండా మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీకు తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా బెటర్ అయిపోతుంది. కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారనమాట. ఓకేనా? అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈ పర్సన్ ఎనర్జీస్. డోర్ టు స్పిరిట్. డిసైడ్. సో ఇక్కడ డిసైడ్ అనమాట. సో ఎవరో ఒక పర్సన్ అయితే మిమ్మల్ని 24/7 గమనిస్తూ ఉన్నారండి. తనకి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా? మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, మీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి ఈ పర్సన్కి తెలుస్తుంది. అండ్ మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారండి.
ద గార్డెన్ అండ్ ద గేట్. ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని చేరుకోలేని సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే. అండ్ మీ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? స్ట్రాటజీ, మీరు ఈరోజు కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మంచి పొజిషన్కి వెళ్ళాలి అని కూడా మీలో చాలా గాఢమైన మార్పు వస్తుందన్నమాట. ఈరోజు మీరు కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీకు రీయూనియన్ అవుతుంది. సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్ ఎల్లో కలర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి. అండ్ ఈరోజు మీ కేరింగ్ కనెక్షన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి విక్టరీ సాధిస్తారు. ఓకేనా. ఈరోజు చాలామందికి ఈరోజు మెసేజెస్ ప్రకారం మీకు ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు తప్పకుండా రీయూనియన్ అవుతుంది. లేదా కొంతమందికి మీ పర్సన్ స్టేటస్ పరంగా కనిపించడం కానీ, లేదా తను హాయ్ అని మెసేజ్ పెట్టడం కానీ జరుగుతుందన్నమాట. తను మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎంతో కొంత నా గైడెన్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీ కనుక రీడింగ్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.